రైట్, ప్రస్తుతం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆదేశాలు మీ అబ్బాయి ఆదేశాలు కాదంటే చెప్పండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన, హోంమంత్రి కాదు, హోంమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు హోంకి. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కాముగా ఊరుకోండి, 7 గంటల సేపు అక్కడ పని సమాప్తం అయిపోతుంది. ఇల్లు తగలేసేస్తారు, బరం చేసేస్తారు కుటుంబాన్ని అనేటువంటి సందేశాలు మీరు ఇచ్చారనేది నా అభియోగం. కాదని చెప్పండి. చాలా చూసాం దాడులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. ఆవేశంగా నిర్ణయించుకున్న దాడులు నేను చూసాం. మా ప్రభుత్వంలో చూసాం, మీ ప్రభుత్వంలో చూసాం. వాటి నేచర్ ఏంటి? టకటకా ఒక 50 మంది, 100 మంది, 200 మంది వచ్చేస్తారు, టపటకా కొట్టేస్తారు, కార్లు ధ్వంసం చేసేస్తారు, పోలీసులు రాగానే పారిపోతారు. ఇది ఎక్కడిది? 5 గంటల నుంచి 12 గంటల వరకు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం చుట్టూరా పోలీసులు ఉన్నారు. నన్ను పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ఏం మాట్లాడరు, లాఠీ జులిపించరు. జులిపిస్తారు ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా వస్తున్నారేమో అని ఆ చివరి నుంచి జులిపిస్తారు. ఇదిగో ఇక్కడి నుంచి జులిపిస్తారు, లేదా సిద్ధార్థ నగర్ గేట్ దగ్గర జులిపిస్తారు. ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తుంటే వీళ్ళని అటాక్ చేయడానికి వస్తున్నారేమో, రాంబాబు గారిని రక్షించడానికి వస్తున్నారేమోనని అక్కడ వాళ్ళని కొడతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నా. కుట్ర కాదు అంటే 7 గంటల సేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు? ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు, పెళ్ళాం బిడ్డలు ఉన్నప్పుడు ఎందుకు మీరు నిర్వీర్యంగా ఉన్నారు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఈ యొక్క చెప్తున్నారు కదా కాకమ్మ కథలని రోజు చెప్తున్నారు మీరు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని. అక్కడక్కడ అనిపిస్తున్నాడు ఆయన తాబేదారులు వాళ్ళ చెంచాలతో కులాల మధ్య తగాదా పెట్టడానికి అంబటి రాంబాబు గారు ప్రయత్నం చేస్తున్నాడు అని. అది నిజమా? కులాల ప్రస్తావన చేసింది ఎవరు? మొత్తమాట నేను మొన్న కూడా చెప్పా. మీ ఆదేశం లేకోకుండానే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అబద్ధాలు ఎందుకు రాశారంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించాడు, ఓకే, అలా అనుకోవడానికి అవకాశం ఉంది. కులం పేరు పెట్టి దూషించాడని ఎక్కడన్నా రాశారు మీరు? ఎందుకు రాశారు? కులాన్ని మొత్తాన్ని పేరు పెట్టి తిట్టానని రాశారు, ఎందుకు రాశారు? కులాల ప్రస్తావన తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వచ్చిన వాళ్ళందరూ మీ సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి కులాల ప్రస్తావన తీసుకొచ్చింది ఆ రిమాండ్ రిపోర్ట్. అది మీ ఆదేశం లేకుండా జరిగిందా? ఆ రిమాండ్ రిపోర్ట్ రాసిన వాళ్ళు కూడా మీ సామాజిక వర్గమే కదా. దీనికి సమాధానం చెప్పండి మీరు అంటున్నా. నేను కులాల మధ్యన ఘర్షణ పెట్టేటటువంటి నీచమైన సంస్కృతి కలిగిన వాడిని కాదు. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అది ఓకే. ఈ 2, 3 ఉంది. 12:30కి తీసుకెళ్లారు, 10:20కి తీసుకెళ్లారు, లాకప్లు పెట్టారు. 2:30 నుంచి లాకప్ నుంచి బయటికి తీసి నన్ను ఫిజికల్గా హెరాస్ చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో